Hello, good morning everyone. Welcome to Mommy's Tales. ఈరోజు రెసిపీ రాగితో వెజిటేబుల్ సూప్. మీ వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ వింటర్ సీజన్లో వేడివేడి సూపు చక్కగా కమ్మగా తాగుతూ ఉంటే ఆహా ఏమి రుచండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడకూడదు? ముందుగా స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 కప్పులు నీళ్లు అంటే 500 ml వాటర్ని మరిగించుకోవాలి. నీళ్లు మరిగే లోపల ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కార్న్, 2 టేబుల్ స్పూన్ బీన్స్, 2 టేబుల్ స్పూన్ క్యారెట్, 2 టేబుల్ స్పూన్ బఠానీ, సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి. మీ ఇంట్లో ఉండే వెజిటేబుల్సే వాడుకోవచ్చు. ఈ వెజిటేబుల్సే వేయాలన్న రూల్ లేదండి. ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ తురిమిన జింజర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని 2-3 మినిట్స్ వరకు వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయింది. లిడ్ తీసి ఒకసారి చెక్ చేసుకున్నాక వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందాక స్టవ్ మీద మనం వేడి నీళ్ళు పెట్టాము, అవి మరగటం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైనా కానీ సూప్లోకి చల్లటి నీళ్లు పోయకూడదు, కంపల్సరీ వేడి నీళ్ళే పోయాలి. మనం ఇందాక 2 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకున్నాము. సూప్ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం ఈ లోపల రాగి పిండిని కలుపుకుందాము. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ వేసుకుని చల్లటి నీళ్లు 1 కప్పు పోసుకుని ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద సూప్ వాటరు రోలింగ్ బాయిల్కి వచ్చేసింది. మనము ఇప్పుడు రాగి పిండి కలుపుకుంది ఒకసారి మొత్తం అంతా అడుగుని పిండి లేకోకుండా మిక్స్ చేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని గరిటె తీసుకుని ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ని వేసుకోండి. స్పైస్ లెవెల్స్ అనేది మీరు చూసి వేసుకోవాలి. ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మీరు ఒక 7-8 మినిట్స్ వరకు చక్కగా కలుపుకుంటూ చిక్కబడేలాగా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లాస్ట్గా మీ టేస్ట్ని ఎన్హాన్స్ చేయటానికి 1/2 చెక్క నిమ్మకాయని పిండుకుని స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. ఎంత తక్కువ టైంలో వెజిటేబుల్ రాగి సూప్ రెడీ అయిపోయిందండి. మీ వెయిట్ లాస్ జర్నీకి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్కి డిన్నర్గా ఒక హెల్దీ బౌల్ సూప్ తాగితే ఆకలి అనేదే వేయదండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye-bye.